పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం బలగమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగు కుటుంబం పేరుతో తీసుకువచ్చిన 6 శాసనాలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. గత వైసీపీ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారని మండిపడ్డారు. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి. నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్లకు ప్రత్యేక గౌరవం గుర్తింపు వచ్చింది. ఆనాడు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఢిల్లీలో మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అన్నగారు. అదే తెలుగు జాతి పౌరుషం. తెలుగు వారిని ప్రపంచంలో పెట్టింది మన చంద్రన్న. కులం మతం ప్రాంతం అతీతంగా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో తెలుగు జాతి ఉండాలి. అన్ని రంగాల్లో మన తెలుగు వారు ముందు ఉండాలి. ఇది ఎజెండాగా పెట్టుకుని మనందరం పని చేయాల్సిన అవసరం ఉంది. ఒక హెచ్ఎస్బిసి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అమర్ రాజా జాకీని తరిమేస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీసీఎస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, రిలయన్స్ సిబిజీ, ఆర్సిలర్ మిత్తల్ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. మెగా డిఎస్సి ప్రకటించాం. ఈ మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయుల పోస్టులు వచ్చే నెల జూన్ మాసంలో కూడా మనం భర్తీ చేయబోతున్నాం. ఇంకా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మన ప్రభుత్వం అడుగులేస్తుంది. మన రాష్ట్రంలో బలమైన యువ శక్తి ఉంది. వారికి సరైన అవకాశాలు అందిస్తే దూసుకుని పోతారు. అన్ని రంగాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇప్పుడు ఏకంగా P4 కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేయూత అందిస్తున్నారు మన చంద్రన్న. పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ. అందరికీ ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి, సోషల్ రీఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిని అవమానించారు. సొంత తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేశారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్, మహిళలకు విశ్వవిద్యాలయాలు, దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం. రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి. పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో మహిళల్ని సమానంగా బాధ్యత భద్రత కల్పించాలి. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు. ఆనాడే చెప్పా ఆమెకి, చీర గాజులు పంపించండి, మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని. అన్నదాతకు అండగా, రైతులు లేకపోతే సమాజమే లేదు. ఈ సిద్ధాంతం బలంగా నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మన చంద్రన్న వరకు రైతుల జీవితాలు మార్చేందుకు కృషి చేశారు. డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు, సబ్సిడీ హార్టికల్చర్ వరకు ప్రోత్సహించింది తెలుగుదేశం. ఈ రోజు మనం ఆక్వా, పామ్ ఆయిల్, కోకో రంగంలో మనం నంబర్ 1 ఉన్నాం. మామిడి జీడి పంటల్లో 2వ స్థానంలో ఉన్నాం. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ. అన్నదాతకు తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుంది. పొగాకు, కొక్కో, మిరప ధరలు పడిపోతే ఏకంగా గిట్టుబాటు ధర ప్రకటించిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బంగారం లాంటి భూములు మన రాష్ట్రంలో ఉన్నాయి. వ్యవసాయం కరెక్ట్ గా ప్రమోట్ చేస్తే బంగారం పండించే శక్తి మన రైతుల దగ్గర ఉంది. మనందరం చూసాం, నడి వీధిలో ఆనాటి పాలకులు తరిమి కొట్టారు. ఏకంగా డివైడర్ పెట్టి కత్తిని గొంతుకు పెట్టారు. ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం,
జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు తోట చంద్రయ్య. ఈ రోజు నేను ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్రయ్య కొడుకు కూడా ఈ రోజు మన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత. ఈ రోజు మేమందరం ఈ వేదిక మీద నుంచున్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెమట. ఆనాడు చంద్రబాబు గారు ఒక్క పిలిపిస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశారు. నేను ఆనాడు నియోజకవర్గానికి వచ్చి మాట్లాడా, శంకరావం చేయాలి, ప్రతి గడప తొక్కాలంటే మీరందరూ తొక్కారు. అందుకే కార్యకర్తలందరూ చెప్తున్నా, నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటా వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ.